ఇక రేపు ఉదయం 9:30 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటల 14 నిమిషాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఉదయం 9:30 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటల 14 నిమిషాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. రేపు ఉదయం తెలంగాణ అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఏదైతే కేబినెట్ సమావేశం ఉంటుంది, ఈ కేబినెట్ సమావేశంలో ఏదైతే బడ్జెట్ సంబంధించినటువంటి బడ్జెట్ ని ఏదైతే ఈ కేబినెట్ ఆమోదిస్తుంది, కేబినెట్ ఆమోదించిన అనంతరం ఉదయం 11 గంటల 14 నిమిషాలకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క ఏదైతే సభలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అయితే మనం గత బడ్జెట్ లో చూసుకుంటే ఈసారి బడ్జెట్ కాస్త పెరుగుతుందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల లెక్కల ప్రకారం గత బడ్జెట్ లో 2,91,000 కోట్ల బడ్జెట్ ని గత 24-25 వార్షిక బడ్జెట్ గా ఏదైతే ప్రవేశపెట్టారు. అయితే ఈసారి 25-26 వార్షిక బడ్జెట్ ఏదైతే సుమారు 3,15,000 నుంచి 20,000 కోట్ల వరకు ఏదైతే బడ్జెట్ ఉంటుందని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అయితే మనకు ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి నుంచే కొంత తగ్గే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే గతసారి ఏదైతే ప్రభుత్వం ఎప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసా అనేక స్కీమ్లను కూడా ప్రవేశపెట్టింది. మరి ఈసారి బడ్జెట్ లేదు, కొంత బడ్జెట్ ఇబ్బందికరంగా ఉందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకుంటున్న నేపథ్యంలో 3 లక్షలకు మించి బడ్జెట్ పెడుతుందా, లేదా గత బడ్జెట్ 2,90,000 కోట్లకు ఒక 5-10 వేల కోట్లు పెంచి పెడుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందిరా మహిళలకు సంబంధించినటువంటి పథకం కూడా ప్రవేశపెట్టాల్సింది కాబట్టి ఇలా అనేక నేపథ్యం దృష్ట్యంలో రేపు ఉదయం 11 గంటల 14 నిమిషాలకి ఏదైతే బట్టి అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెట్టున్నారు. రైట్, థ్యాంక్ యూ అజీం.